కొరకు 47వ కీర్తన 7వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. భూమి మీద ఉన్నటువంటి అనేక దేశాలు, రాష్ట్రాలు, ఖండాలు, పట్టణాలు, గ్రామాలు, లోయలు, కొండలు ఏవైనప్పటికీ ప్రతి స్థలమందు నివాసం చేసేటటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజు అయి ఉన్నాడు. 47వ కీర్తన 2వ చరణంలో మహారాజు అనేటటువంటి విషయాన్ని చూస్తాం. 8వ చరణంలో అన్యజనులకు రాజు అనగా ఆయనను విశ్వసించని వారికి సహితము తానే ఆయన రాజు అయి ఉన్నాడు. ఏ ఒక్కరూ కూడా తనను రాజుగా వ్యక్తిగతంగా స్వీకరించినా స్వీకరించకపోయినా తానే రాజు అయి ఉన్నటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. జకర్యా గ్రంథం 14:9 యెహోవా సర్వలోకమునకు రాజు అయి ఉండును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ప్రతి రాజు తన రాజ్యం విషయంలో తనెంతో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. అనగా తన రాజ్య సంబంధమైనటువంటి పలు విషయాలలో తాను ఎంతో శ్రద్ధ చూపి తన రాజ్యానికి ఏ శత్రువుల వల్ల కానీ, ఏ విధమైనటువంటి నష్టాలు, యుద్ధాల వల్ల కానీ కలుగకుండానట్లు తన వాటి విషయంలో బాధ్యత తీసుకునుట ఆ రాజు యొక్క ఉన్నతమైనటువంటి పని. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన లోకమంతటికి రాజు అయి ఉండి తానే సమస్తమును నియంత్రించేటటువంటి దేవుడై ఉండి ప్రతి కార్యం భూమి మీద జరుగుటకు యేసుక్రీస్తు ప్రభువారు కారణమై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి పరిశుద్ధ గ్రంథములో అనేక సంగతులు మనకి ఈ విషయాలను గురించి తెలియపరుస్తూ ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టే రాజులు సహితము ఆయనను రాజుగా గమనించి గుర్తించి ఆయనకు కొనియాడి సాగిలపడి నమస్కరించినటువంటి అనేక విషయాలను మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలం. ఎందరైతే భక్తులు తమకు దేవునిని రాజుగా చేసుకుని బ్రతికారో వారి జీవితాలలో రాజులు సహితం వాళ్ళకు చేయలేకపోయినటువంటి సహాయాన్ని మహారాజు అయి ఉన్న దేవుడు, సర్వభూమికి రాజు అయి ఉన్న దేవుడు, అన్యజనులకు రాజు అయి ఉన్నటువంటి దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి నెబుకద్నెజరు అనేటటువంటి బబులోను రాజు అంటున్నాడు, మహోన్నతుడగు దేవుని సేవకులారా అని మాట్లాడుతున్నాడు. 28వ వచనంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు అని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. 29వ వచనం రాయబడినటువంటి వాక్య భాగంలో ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు అని ఒక అన్యుడైనటువంటి వ్యక్తి ఒప్పుకుంటున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఇటు గొప్ప దేవునిని మనము రమ్యముగా కీర్తనలు పాడేవారంగా ఉండాలి. అనగా హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ మనం ఆయనను గూర్చి స్తుతించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. స్తుతించినప్పుడు నిశ్చయముగా మహారాజు అయినటువంటి దేవుని బిడ్డలమగు మనకు ఇహలోకంలో పోరాడే ఈ లోకాధికారి అయినటువంటి సాతాను శక్తులన్నిటి నుంచి కూడా మనల్ని అనుదినము విడిపించుచు అద్భుతమైనటువంటి మేలులు చేసే దేవుడిగా ఈ గొప్ప రాజు ఉన్నారు. ఇటు దేవుని ద్వారా కలుగు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరే తమ జీవితానికి రాజని ఎంచుకొని మీ రాజ్యంలో మీరు అనుగ్రహించు ప్రతి ఈవులు మా ప్రియులు పొందుదురుగాక. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దీవించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవాపరిచయాన్ని ఆశీర్వదించండి. కృంగిన వారిని లేవనెత్తండి. ప్రతి ఒక్కరి అవసరతలు మీ సమృద్ధిలో నుండి తీర్చి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమేన్.